వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మళ్ళీ ఆ ఛానల్లో ఎలా ఉన్నారు, ఈ ఛానల్లో ఎలా ఉన్నారంటే కొంచెం బోరింగ్గా ఉంది కదా. పోనీలేండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అంటే ఇంతకుముందు ఈ ఛానల్లో ఏదైతే వీడియో పోస్ట్ చేశానో ఆ యొక్క వీడియో లింక్ మన సెకండ్ ఛానల్లో పెట్టేసరికి చాలా మంది అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఈ రకంగా మీరు సపోర్ట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి మీకు నిజంగా లైఫ్ టైం రుణపడి ఉంటాను. ఆ ఛానల్లో నాకు నిజంగా బాధేసి ఆ బాధని మీతో షేర్ చేసుకున్నాను. చాలా మంది సిస్టర్ మేము ఉన్నాం కదా, మీకు ఎందుకు, మీరు అది కూడా స్టార్ట్ చేయండి, వెళ్ళిపోండి, మేము మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటామని చెప్పేసి సిస్టర్స్, బ్రదర్స్ అయితే ఒక బ్రదర్ అయితే 9 ఈమెయిల్ ఐడీస్ నుంచి అక్క నేను సబ్స్క్రైబ్ చేశాను అన్నారు. సాయి బ్రదర్, ఇంతగానో అభిమానం చూపిస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. ఆ ఛానల్లో నుంచి వచ్చి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి, అంటే కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక హౌస్ వైఫ్ అంటే పిల్లలు వచ్చాక ఒక హౌస్ వైఫ్ లైఫ్ అనేది ఎంటైర్ మారిపోతుంది అనమాట. తను ఇంకా బయటికి వెళ్ళి జాబ్ చేయాలి అనేటువంటి ఎన్విరాన్మెంట్ అయితే చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈవెన్ వాళ్ళు పిల్లలు పెద్ద పెరుగుతున్నా కూడా, స్కూల్కి వెళ్తున్నా కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు కుదరదు. ఇంకా వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చి జాబ్ చేయాలి అని కూడా అనిపించదు అనమాట. అప్పుడు మనకు అనిపించదు జాబ్ చేయాలని. సో మొత్తానికి అయితే చాలా మందికి సోషల్ మీడియా అనేటువంటిది ఉమెన్కి ముఖ్యంగా ఒక మంచి ఎంపవర్మెంట్ అని అయితే ఇస్తుందని చెప్పొచ్చు. సో అందుకని చెప్పేసి ఈ సెకండ్ ఛానల్లో కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అలా అని చెప్పేసి ఇంత బాగా టైం ఉందా ఈమెకి, అటు అది నడిపిస్తుంది ఇటు ఇది నడిపిస్తుంది అని చెప్పేసి అనుకోవద్దు. ఇది కేవలం సర్టెన్ పీరియడ్ వరకు మాత్రమే. తర్వాత మనం ఎంత బిజీ ఉంటామో మీ అందరికి కూడా తెలుసు. సో అందుకని చెప్పేసి కొంచెం ఏమంటారు, ఆ టైంలో మనకు చదవాలని అనిపించదండి కొన్నిసార్లు. ఎలా అంటే నిద్ర వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. నిజంగా ఏంట్రా బాబు ఊరికే చదివిన పుస్తకమే చదువుతామా అని అనిపిస్తుంది కదా. అట్లాంటి టైంలో నేనేంటిదంటే నా టైంని అస్సలు అంటే వేస్ట్ చేయను అనమాట. అంటే మీ అందరికీ తెలుసు మనకు డే టైంలో నిద్ర రాదు. అందుకని చెప్పేసి నేను ఈ బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేయడం స్టార్ట్ చేశానండి. కొందరికి కొన్ని పిచ్చిలు ఉంటాయి కదా. సో నాకైతే ఈ మధ్యకాలంలో అయితే ఇది ఒకటి పట్టుకుంది. నేను ఫస్ట్ నుంచి నా చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉందండి. ఇప్పుడే కాదు, కొత్తగా వచ్చింది. నేను ఇంతకుముందు మన ఛానల్లో అంటే మన సెకండ్ ఛానల్లో చాలాసార్లు కొన్ని వర్క్ సారీస్ కట్టుకున్నాను. మీకు గుర్తుందా లేదా, కొత్తగా చూసే వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. కొన్ని వర్క్ సారీస్ కట్టుకున్నాను అనమాట. అది నేను 10th క్లాస్లోనే నేను డిజైన్ చేసుకున్నాను. అంటే కొన్ని పెయింటింగ్ సారీస్ కూడా ఉన్నాయన్నమాట. అవి నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి. కొన్ని సారీస్ మీద మా అమ్మ, నేను, మా అక్క, మేము ముగ్గురం కలిసి పెయింటింగ్ వేసాను అనమాట. అంటే కొన్ని ప్లెయిన్ సారీస్ మీద. సో అవి కూడా నేను మన ఛానల్లో 2-3 టైమ్స్ కట్టుకున్నాను సెకండ్ ఛానల్లో. సో అవి కూడా నేను చూపిస్తానండి. అంటే అవి అన్ని ఇయర్స్ అయినప్పటికీ, 15 ఇయర్స్ అయినప్పటికీ కూడా చెక్కు చెదరకుండా బాగానే ఉన్నాయి అనమాట ఇంతవరకు. అంటే మనం డ్రై క్లీనింగ్ చేస్తూ ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను ఈ మిర్రర్ వర్క్ బ్లౌజ్ అయితే ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేశాను. కొంచెం ఇంకా మనకున్న హాబీని ఎందుకు వదిలేసుకోవాలి అని చెప్పేసి అయితే నేను ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. ఇది హాఫ్ పట్టు బ్లౌజ్. ఇది తీసుకొని ఇంకా స్టిచ్డ్ బ్లౌజ్ మీదనైతే నేను మిర్రర్స్ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఫస్ట్ మిర్రర్స్ రాదేమో అని చెప్పేసి అనుకున్నాను. మిర్రర్ వర్క్ ఒక్కటి నేను స్టార్ట్ చేయలేదనమాట. అంటే చిన్నప్పుడు ఫస్ట్ దీని మీదనే ట్రై చేశాను, చాలా చండాలంగా వచ్చింది. తర్వాత చేసుకుంటూ వెళ్తే ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చిందండి. ఒక 6 మిర్రర్స్ ఏమో అలా చేశాను. మళ్ళీ తర్వాత దీని మీద ఎందుకులే వర్క్ అని చెప్పేసి మళ్ళీ వేరే పాత దాని మీద ట్రై చేశాను. అది కొంచెం వర్కౌట్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఈ బ్లౌజ్ తీసుకొని స్టార్ట్ చేశాను. మొత్తం అయిపోలేదండి, ఇంక ఇటు సైడ్ ఉంది. అంటే హాఫ్ ది అయిపోయింది అనమాట. హాఫ్ అయిపోగానే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఓకే, మనం కూడా మిర్రర్స్ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి అనిపించింది. అయితే దీనికి సైడ్కి ఇంకేమన్నా వేయాలా అని చెప్పేసి అనిపించింది. కానీ సైడ్కి ఏమన్నా వేసినా కూడా ఇదే కలర్ వేయాలి. దీనికి మళ్ళీ వేరే ఇంకేమన్నా కలర్స్ వేసామనుకోండి, నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి, అది వేసామనుకోండి, వేస్తే మళ్ళీ మిగతా ఏమైనా శారీస్కి కట్టుకోవాలంటే బాగుండదని చెప్పేసి దీన్ని ఇలానే ఉంచేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ప్రతిరోజు ఏమి దీని మీద కూర్చోను, ఎప్పుడైనా కొంచెం ఖాళీ అనిపిస్తేనైతే కూర్చుంటున్నాను. అట్లా హాఫ్ అయిపోయింది అనమాట. ఒక 2 వీక్స్ అయితే పట్టింది హాఫ్ అవ్వడానికి. ఇంకెన్ని డేస్ పడుతుందో చూడాలి. ఇంకా మొత్తం ఒకేసారి దీని మీద కూర్చున్నాను అనుకోండి, మెడలు బాగా నొప్పిలేస్తున్నాయి. అలా కొంచెం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తా అని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే వీటికి మనం యూజ్ చేసిన ఏంటిదంటే మిర్రర్స్. ఫస్ట్ దాని మీద నేను ప్రయోగం చేశానని చెప్పాను కదా, అది వచ్చేసి రియల్ మిర్రర్ అండి. నాకు తెలియక నేను రియల్ మిర్రర్ తీసుకొని రియల్ మిర్రర్ స్టిచ్ చేశాను అనమాట. ఫస్ట్ ఇది రియల్ మిర్రర్ మీద చేస్తుంటే చెయ్యి కట్ అవుతుంది, దారం కట్ అవుతుంది, అసలు చేయడానికి రాలేదు అని చెప్పేసి ఇంకా మా ఊరికి మొన్న వెళ్ళాను కదా క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు వెళ్ళి అడిగితే వాళ్ళు ఇలా ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఇస్తున్నారు. నాకు ప్లాస్టిక్ మిర్రర్స్ కావాలి అంటే ఇది ఇచ్చారనమాట. ఈ సైజ్ కావాలి అని అంటే, చిన్న సైజ్ కావాలంటే అవి నార్మల్గా ఇచ్చారు. కానీ కొంచెం పెద్ద సైజ్ కావాలి అని అడిగితే ఇలా ఇచ్చారనమాట. ఇవి షీట్ మీద ఆల్రెడీ స్టిచ్ చేసే ఉన్నాయి. అంటే సారీ, స్టిచ్ కాదు, అంటే స్టిక్ చేసి ఉన్నాయి అనమాట. వాటిని తీసి డైరెక్ట్ దీని మీద పేస్ట్ చేసేయడమే. మళ్ళీ సపరేట్గా మనము అంటించడానికి గ్లూ అయితే అవసరం లేదనమాట. డైరెక్ట్ ఈ మిర్రర్ తీసుకొని దాని మీద పెట్టేస్తే అది అతుక్కుపోతుంది. ఇంకా డైరెక్ట్ కుట్టేశాను. అయితే చాలా మంది ఏంటిదంటే మిర్రర్ కుట్టడము ఫస్ట్లో భయపడతారు, కానీ తర్వాత ఒకసారి అలవాటు అయితే మాత్రం ఈజీగా అయిపోతుందండి. అయితే దీనికి మనం యూజ్ చేయాల్సిన టెక్నిక్ ఏంటిదంటే, మనకు నార్మల్గా
3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ అంటారు, 4 ఉంటే రాంబస్ అంటాము. ఇట్లా స్క్వేర్, రాంబస్, రెక్టాంగిల్ ఇట్లా తెలుసు కదండి మనకు. అట్లా 5 సైడ్స్ అనమాట, పెంటగాన్ షేప్ లాగా. అట్లా తీసుకొని 5 సైడ్స్ ఒక్కొక్కటి కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ ఒక్కొక్క సైడ్ మిడిల్ నుంచి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా కుడితే చాలా ఈజీగా వస్తుంది. నేను అదే ట్రై చేశాను అనమాట. ఫస్ట్లో నాకు అర్థం కాలేదు ఎట్లా చేయాలని చెప్పేసి, స్టార్టింగ్లో అంతా గజ్బిజ్ అయిపోయింది. మళ్ళీ తర్వాత కొంచెం ట్రై చేశాను అనమాట, వచ్చింది. ఒకసారి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే ఇప్పుడు నేను ఆ మిర్రర్ తీసుకున్నానండి దాని నుంచి. సో పేస్ట్ చేసేస్తున్నాను. ఇది డైరెక్ట్ అంటుకుంటుంది, చూసారా అంటుకుంది. దీనికి గ్లూ అనేది దానికి ఆల్రెడీ అటాచ్ అయి ఉంది కాబట్టి మనకు పెట్టగానే అతుక్కుంది అనమాట. సో చూడండి, ఫస్ట్ ఇది సేమ్ ఉండడం వల్ల మీకు కలర్ అనేది తెలుస్తుందో లేదో. ఒక సైడ్ అయితే నేను తీసుకున్నానండి. ఒక సైడ్ తీసుకొని, చాలామంది ఇట్లా చెప్తారు క్లాసెస్, కానీ నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటి అది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ తీసానండి, కనిపిస్తుంది కదా దారం మీకు. సో నెక్స్ట్ ఏంటిదంటే 5 సైడ్స్ రావాలి కాబట్టి ఆ సైడ్ చూసుకొని దాన్ని కింది నుంచి దారం తీసాం కదా, ఇలా పెట్టేసి అంతేనండి, స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ. ఫస్ట్లో మనకు రాదేమో అనిపిస్తుంది, దారం అటు వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోతుంది. వన్స్ ఒకసారి బయట నార్మల్ దాని మీద ట్రై చేసి తర్వాత చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇలా 1 సైడ్ అయితే అయిపోయింది కదండి. మళ్ళీ నెక్స్ట్ దీన్ని ఇలా స్క్వేర్ షేప్లో తీసుకుంటే ఇలా వస్తుంది 4 సైడ్స్ రావాలంటే. మనం ఏంటిదంటే 5 సైడ్స్ రావాలనుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించాలన్నమాట, కొంచెం క్రాస్గా. జస్ట్ అంటే మనకు ఆ సైడ్స్ అనేది తెలిసిపోతే 5 సైడ్స్ ఎక్కడెక్కడ వస్తాయి అని తెలిసిపోతే ఈజీగా వచ్చేస్తుందండి మనకు మిర్రర్. నెక్స్ట్ 3rd సైడ్ అండి. లేకపోతే ఫస్ట్ స్టిచ్ చేసే వాళ్ళు డైరెక్ట్ ఏం చేయాలంటే ఏమంటారు, డాట్స్ పెట్టుకోవచ్చండి. అంటే ఇప్పుడు 5 సైడ్స్ అని చెప్పాను కదా, డాట్స్ కానీ పెట్టుకున్నట్లయితే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు 3 సైడ్స్ అయిపోయాయి కదండి. నెక్స్ట్ 4th సైడ్. ఒకవేళ సైడ్స్ కానీ మీకు తగ్గినట్టు అనిపిస్తే పర్వాలేదు, కొంచెం అటు దిట్ అయినా పర్వాలేదు, ఎవరేమన్నారు, మన బ్లౌజే కదా. ఇది 4th సైడ్ అనమాట. కొంచెం అప్పుడప్పుడు చిక్కుముళ్ళు అవి పడతా ఉంటాయి, కొంచెం పేషెన్స్ తెచ్చుకొని మెల్లగా వాటిని సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు 4 సైడ్స్ అయిపోయాయి కదండి, 1 2 3 4. నెక్స్ట్ ఈ 5th సైడ్ అనమాట. అంతే, 5th సైడ్ అయిపోయింది కదండి. సేమ్ ఇప్పుడు ఇక్కడ మనము 5 సైడ్స్ ఎలా అయితే ఇచ్చామో, ఇప్పుడు వీటి మధ్యలో నుంచి ఇప్పుడు ఇది అయిపోయింది కదా, 5 సైడ్స్ అయిపోయినాయి కదా, దీన్ని కిందికి తీసేసుకోండి. దారాన్ని, సూది ఉంది కదా, సూదిని కింది నుంచి తీసేసుకొని మనము ఫస్ట్ సైడ్ కుట్టుకున్నాం కదండి. ఫస్ట్ సైడ్ అనే కాదు, ఎక్కడైనా సరే ఏ సైడ్ తీసుకున్నప్పటికీ కూడా దాని మిడిల్ నుంచి రావాలన్నమాట. ఇప్పుడు నేను సైడ్కి ఈ సైడ్ మిడిల్ నుంచి తీసుకుంటున్నానండి, మిడిల్ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ మిడిల్లో నుంచి ఇప్పుడు అన్ని సేమ్ ఇలానే అనమాట. 5 5 ఇలా కుట్టుకుంటే రావాలి. ఇప్పుడు ఇక్కడ ఇది హాఫ్, ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ మిడిల్కి ఇలా రావాలన్నమాట. ఇలా అన్ని మిడిల్స్కి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా ఇదంతా ఈ 2nd రౌండ్ అయిపోయింది అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ 3rd రౌండ్ కూడా సేమ్, మళ్ళీ మిడిల్ ఇది అయిపోయింది కదా, దాని పక్కన నుంచి మళ్ళీ సేమ్ అలానే మిడిల్ వేసుకుంటూ రావాలి. చాలా చిక్కులు పడతాయండి మీరు స్టార్ట్ చేసినప్పుడు, కానీ చాలా ఓపిక తెచ్చుకోండి. గట్టిగా అన్నాం అనుకోండి, సిల్క్ థ్రెడ్ కదా, వెంటనే టక్క తెగిపోతూ ఉంటుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని మెల్లగా చేయాలన్నమాట. ఇప్పుడు నా 2nd రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మీకు కనిపిస్తుందండి మిర్రర్. ఫస్ట్ నేను ఎలా అయితే తీసుకున్నానో మధ్యలో సైడ్స్ నుంచి ఇక్కడొకటి ఇట్లా మొత్తం 5 నాట్స్. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఈ దారాన్ని కిందికి తీసేసుకోండి. తీసుకొని మళ్ళీ ఈ సైడ్ ఏ సైడ్ తీసుకున్నా కూడా దానికి సేమ్ ఈక్వల్ పార్ట్స్గా 5 సైడ్స్ వచ్చేటట్టు తీసుకోండి. ఇప్పుడు చాలామంది 4 సైడ్స్ కూడా తీసుకుంటారు. 4 కంటే 5 అనేది కొంచెం లుక్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇదంతా నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను కదా, ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ ఇది చూసారు కదండి, సేమ్ అంటే ఇది ఎలా వచ్చిందో సేమ్ అలానే ఇది కూడా వస్తుంది అనమాట. ఎప్పుడైనా మీరు కూడా అంటే బయట ఇవ్వకుండా మనము ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇవన్నీ కావాల్సిందల్లా ఈ మెయిన్ ఏంటిది, ఇప్పుడు మిర్రర్స్ అయితే తెచ్చుకోవాల్సిందే, థ్రెడ్ తెచ్చుకోవాలి, ఇంకా నీడిల్స్ అంటే ప్రతి ఇళ్ళల్లో ఉంటాయి కదా. సో ఈ 3 కనుక మన ఇంట్లో ఉంటే, కొంచెం పేషెన్స్ ఉంటే, ఇంకా వీడియోస్ చాలా యూట్యూబ్లో అయితే చాలా ఉంటాయండి ట్యుటోరియల్స్, వాటిని చూస్తూ నేర్చేసుకోవడమే. అయితే నేను ఒక ఛానల్ నేమ్ చెప్తానండి, అంటే రూవా ఫ్యాషన్ అండ్ లక్కీ ఫ్యాషన్. ఇవి 2 ఛానల్స్ అయితే నేను ఫాలో అవుతాను అనమాట. కొంచెం డిఫరెంట్ మోడల్స్ అయితే నాకు కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు రియల్గా వాళ్ళు బయట క్లాత్స్, బయట బ్లౌజెస్ తీసుకొని వాటి మీద స్టిచ్ చేస్తారనమాట వాళ్ళు. అండ్ వాళ్ళు చేసిన దానికి బయట ఎంత తీసుకుంటారు అని చెప్పేసి కూడా అప్రాక్సిమేషన్గా చెప్తా ఉంటారు. మనం అంత పెద్ద ప్రొఫెషనల్ అయినా కాకపోయినప్పటికీ కూడా మనం ఏంటిదంటే ఇంట్లోనే వండుకుంటూ ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా. మరి ప్లెయిన్ బ్లౌజెస్ వేసుకునే దానికంటే కొంచెం వర్క్ బ్లౌజెస్ వేసుకున్నాం అనుకోండి, చిన్నపాటి ఫంక్షన్స్కి అయితే వెళ్ళొచ్చు. ఇది నా స్టార్టింగ్ బ్లౌజ్ కదా అండి, అందుకని చెప్పేసి నేను
గుర్తుండిపోతుందిలేండి నాకు ఇది. మరి ఫస్ట్ ఎవ్వరు ప్రొఫెషనల్గా అయితే ఏం చెయ్యరు, నాకు గుర్తుండిపోతుంది. ఫస్ట్ టైం నేను మిర్రర్ వర్క్ ఈ బ్లౌజ్ మీద చేశాను, అందుకే ఇంత అంటే కొంచెం ఇలా వచ్చింది. నెక్స్ట్ అయితే నేను 3 బ్లౌజెస్ అయితే హాఫ్ పట్టు బ్లౌజెస్ తీసుకున్నానండి. ఒకటి గ్రీన్, ఒకటి రెడ్, ఒకటి బ్లూ, ఈ 3 అయితే తీసుకున్నాను. వాటి మీదనైతే కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి మరీ అంత హెవీగా అయితే వేయను, అంత టైం కూడా మన దగ్గర లేదనుకోండి. దాని మీద చాలా సింపుల్గా నేను కొన్ని డిజైన్స్ అయితే అనుకున్నాను అనమాట. వన్స్ ఇది అయిపోయిన తర్వాత అది స్టార్ట్ చేస్తాను. రోజు ఒక 2-3 మిర్రర్లు కుట్టినా చాలండి, మరీ గంటలు అయితే కూర్చోను దీని మీద. ఎందుకంటే ఇది మన ఏం కాదు కదా, జస్ట్ నార్మల్గా ఇంట్లో కొంచెం అప్పుడప్పుడైనా ఇలాంటివి నేర్చుకుందాము అని చెప్పేసి. నాకు ఎవరన్నా నీకు ఇది రాదు అని అన్నారు అనుకోండి, ఖచ్చితంగా వాటి మీద నేను కూర్చుంటాను. చకినాలు రావన్నమాట నాకు చుట్టడం, అది నేర్చేసుకున్నాను మన సంక్రాంతికి. సో మిర్రర్ వర్క్ ఒక్కటి నాకు రాదనమాట, సో అది కూడా నేర్చేసుకున్నాను, వచ్చేసింది. సో ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. అయితే బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తానండి బ్లౌజ్ నిజంగా కంప్లీట్ చేశాను లేదా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అంటే మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలా? చాలామంది ఏంటిదంటే యూట్యూబ్లో అక్క మీరు ఏ మ్యాప్ వాడుతున్నారని చెప్పేసి ఆ ఛానల్లో అడుగుతున్నారు. సో ఏంటిదంటే చాలామందికి ఇంకా అంటే యూట్యూబ్లో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి తెలియదు కదండి, ఇది మనది టెక్ ఛానల్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇవన్నీ మీరు ఎలా పోషిస్తారు, ఇంత టైం ఎక్కడుంది అని మళ్ళీ అడగొద్దండి. మన డేలో ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టినంత మాత్రాన పోయేది ఏం లేదు. నిజంగా చదువుకుంటా అని చెప్తారు, మీరు ఇవన్నీ చేస్తారు, నిజంగా చదువుకుంటున్నారా లేకపోతే ఉత్తగానే టైంపాస్ కోసం చేస్తున్నారని మీరు ఏమన్నా అనుకోండి. నాకు తెలుసా అండి నేను నిజంగా ఏంటి అనేది, నేను ఎంత చదువుతాను, ఎంత టైం దేనికి కేటాయిస్తానని చెప్పేసి నాకు బాగా తెలుసు. ప్రతి ఒక్కరికి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. నా ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు, ఆ ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి సపోర్ట్ చేయండి అండి ఇలాంటి ఛానల్ని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బై బై, సీ యు నెక్స్ట్ వీడియో.